అప్పుడెప్పుడో 2 లిస్టులు నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 10 నెలలు అయిపోతుంది. ఇంకొక ఏడాది ఈ ఏడాది అయిపోతే కనుక ఇంకుండేది మధ్యలో 3 ఏళ్ళే. ఎందుకంటే చివరి ఏడాది లెక్కేసుకోలేరు. అప్పుడు పదవులు ఇచ్చినా ఆ తర్వాత మళ్ళీ మనం అధికారంలో ఉంటే పదవులు కొనసాగితే, లేకపోతే దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. సరే, గతంలో కూడా అట్లా ఇచ్చినటువంటి సందర్భం ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అయితే ఇప్పుడైతే అవకాశం ఉండి తమకు ఎందుకు ఇవ్వట్లేదని బాధపడుతున్నటువంటి క్యాడర్కి ఊరట కలిగించడంతో పాటుగా పండగ శుభాకాంక్షలు చెప్పినట్టు పండగ వేళ దాదాపుగా 47 మార్కెట్ కమిటీలకు సంబంధించిన చైర్మన్లు ఇక పండగ చేసుకుంటారు. టోటల్గా 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఈ 47 మార్కెట్ కమిటీలకు గాను మొత్తం సభ్యులతో కలిపి, అంటే ప్రతి మార్కెట్ కమిటీకి సభ్యులు కూడా ఉంటారు కదా, టోటల్గా 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రజాభిప్రాయ సేకరణ చేశారట ముందుగా. టోటల్గా ప్రకటించిన 47 మార్కెట్ కమిటీ చైర్మన్లలో పదవుల్లో తెలుగుదేశం పార్టీ 37 తీసుకుంది, జనసేనకి 8 ఇచ్చింది, భారతీయ జనతా పార్టీకి 2 ఇచ్చింది. త్వరలో మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లు కూడా ప్రకటిస్తామని ప్రకటించింది.